హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వివిధ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో ఏపీ గ్రూప్ 2, ఏపీ డిఎస్సి, ఏపీ టెట్ మరియు ఒక ఫేక్ నోటిఫికేషన్తో పాటు నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియోని కంప్లీట్గా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ అయితే ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి వాటిలో జాయిన్ అయిపోండి. ఫ్రెండ్స్, మీరు ఏపీఎస్సి విడుదల చేయబోయే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మన యాప్లో కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్న ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలామంది కోర్స్ తీసుకున్నారు. అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన ఈ క్లాసెస్ అనేవి వారికి నచ్చాయి. అదేవిధంగా మాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. తక్కువ ఫీజుతో మేము మంచి కోర్స్ అందించామని మాకు వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు. మరి మీలో ఎవరికైనా ఈ కోర్స్ కావాలంటే తీసుకోండి. అలాగే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కోర్స్ కూడా చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది. ఈ గ్రూప్ 2 కోర్స్ అనేది మీకు చాలా రకాల ఉద్యోగాలకు ఉపయోగపడుతుంది. అందులో ఉండే సిలబస్ అనేది మీకు చాలా ఉద్యోగాలకు కవర్ అవుతుంది కనుక తక్కువ ఫీజుతో ఇస్తున్నాం. ఈ కోర్స్ ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా యాప్లో చాలా తక్కువ ధరకే అవైలబుల్గా ఉంది. కేవలం 99 రూపీస్తో 50,000 పైగా ప్రశ్నలు కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఇక తాజా ఉద్యోగాల అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి వాయిదా పడే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఈ నెల 25వ తేదీనే గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఉన్న అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల మనం చూసుకుంటే ఏపీఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పి ఏపీఎస్సికి చాలామంది అభ్యర్థులు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. ఏపీఎస్సి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది గ్రూప్ 2 ప్రిలిమ్స్ వాయిదా వేసే అవకాశమే లేదని. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల చూసుకుంటే ఎస్బీఐకి సంబంధించినటువంటి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అదే తేదీన ఉండడంతో వాయిదా వేయాలనే డిమాండ్ మళ్ళీ పెరిగింది. అయితే దానికి సంబంధించి ఏపీఎస్సి చక్కగా ఏర్పాట్లు చేసింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో మాట్లాడి అదే రోజు పరీక్ష రాసే వాళ్ళకి మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహించే విధంగా ఎస్బీఐని సంప్రదించింది. వాళ్ళు కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కూడా ఒక వెబ్ నోటీస్ విడుదల చేసింది. వెబ్ నోటీస్ కాదు, నోటీస్ విడుదల చేసి ఆ రోజున ఎవరైతే పరీక్ష రాస్తున్నారో వాళ్ళకి మార్చి 4వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు అప్లై చేసుకోమని చెప్పి ఒక లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. అయితే గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష అనేది ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర వ్యాప్తంగా 1327 సెంటర్లు ఏర్పాటు చేసి అందులో నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు హాల్ టికెట్స్ కూడా 4,30,000 మంది డౌన్లోడ్ కూడా చేసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని చాలామంది గట్టిగానే ప్రయత్నం చేశారని, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయిదా పడే అవకాశాలు లేవని ఇక్కడ మనకి స్పష్టం చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. మరి ఎస్బీఐ విడుదల చేసిన నోటీస్ కూడా మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఎస్బీఐ ఎవరైతే ఫిబ్రవరి 25వ తేదీన ఏదైనా ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉంది అనుకునే వాళ్ళు మార్చి 4వ తేదీ వరకు కూడా డేట్స్ అనేవి చేంజ్ చేస్తామని చెప్తున్నారు. సో అంటే మార్చి 4వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా ఒక లింక్ అయితే యాక్టివేట్ చేశారు. ఈ లింక్లో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఫిబ్రవరి 25న నేను ఎగ్జామ్ రాయలేను అనుకునే వాళ్ళకి మార్చి 4వ తేదీన ఎగ్జామ్ కండక్ట్ చేసేందుకు ఈ లింక్ అయితే ఇచ్చారు. దీంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళ యొక్క ఎస్బీఐ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్ పోన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. కాబట్టి ఫిబ్రవరి 25న ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు ప్రకటించడం జరిగింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న జీవో 4 ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్జిటి పోస్టుల భర్తీకి అనుమతించే నోటిఫికేషన్లోని నిబంధనపై స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి సభ్య కార్యదర్శికి
నోటీసులు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేసింది. అంతకుముందు ప్రభుత్వం ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ బీఈడీ అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అనుమతించబోమని తెలిపారు. నోటిఫికేషన్లోని సంబంధిత నిబంధనపై స్టే విధించాలని, జీవో 4కు అనుగుణంగా పోస్టుల భర్తీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఏజీ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. ఈ నెల 12న జారీ చేసిన నోటిఫికేషన్లో ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడీ ఉన్నవారిని అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పలువురు డిఈడి అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే అని చెప్పి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులని హైకోర్టు కూడా తేల్చడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. అది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ సర్వశిక్ష అభియాన్ లోగోతో గవర్నమెంట్ స్కూల్స్లో 841 వొకేషనల్ ట్రైనర్స్ కాంట్రాక్ట్ పోస్టులు అంటూ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని సమగ్ర శిక్ష ఎస్బిడి శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువతకు మోసం చేసే క్రమంలో కొంతమంది ఇలాంటి అసత్య ప్రకటనలతో డబ్బులు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ప్రకటనలపై యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరిగింది. ఇక టెట్ మరియు డిఎస్సి షెడ్యూల్పై కూడా హైకోర్టులో ఒక పిల్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంది. టెట్ డిఎస్సి పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని విచారణను గురువారంకు వాయిదా వేయడం జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సో దీనిపై కూడా ఈరోజు హైకోర్టు ఒక నిర్ణయం తీసుకొని తీర్పు వెలువరించే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఆర్మీ చెన్నైలోని జోన్ రిక్రూట్మెంట్ ఆఫీస్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది అగ్నిపథ్ పథకం కింద 2024-25 సంవత్సరానికి నియామకాల కోసం సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ నియామకాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి అంటే కరైకల్, యానాం, పుదుచ్చేరి, అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి అభ్యర్థులు అర్హులవుతారు. ఇందులో అర్హత సాధించిన వారికి శారీరక సామర్థ్య వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులు వడపోత అనంతరం 4 ఏళ్ల కాలానికి అగ్నివీరులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే 10+2 లేదా ఇంటర్మీడియట్లో సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బోటనీ, జువాలజీ, ఇంగ్లీష్లలో కనీసం 50% మార్కులు, ప్రతి సబ్జెక్టులో కూడా కనీసం 40% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా కొన్ని శారీరక ప్రమాణాలు అయితే ఉంటాయి, వాటికి అనుగుణంగా ఎలిజిబుల్ అవ్వాలి. ఇక ఈ పోస్టులకు సంబంధించి చూసుకుంటే 17.5 సంవత్సరాల నుంచి 23 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. దాంట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ర్యాలీ, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, అది కూడా క్వాలిఫై అవ్వాలి. వైద్య పరీక్షలు ఉంటాయి, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. వీటన్నింటినీ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మార్చి 22 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 22వ తేదీన ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ www.joinindianarmy.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.